హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోని. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు రెసిపీ వచ్చేసి గుమగుమలాడే వెజిటేబుల్ సాంబార్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. నేను ఇక్కడ ఒక టీ గ్లాస్ నిండా కందిపప్పుని తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక 2 టైమ్స్ వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద గ్లాసు నిండా వాటర్ని పోసి 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ పైన పెట్టుకోవాలి. అలాగే నేను ఇక్కడ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఒకసారి వాటర్తో వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను. అలాగే వెజిటేబుల్స్ వచ్చేసి బెండకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, దోసకాయ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, అలాగే ఒక ఆనియన్ని కట్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 1 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, కొన్ని రెబ్బల కరివేపాకు, ఒక ఎండుమిర్చి, అలాగే ఫస్ట్ అయితే ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి ఈ వెజిటేబుల్స్ అన్నీ ఆయిల్లోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ ఆయిల్లో ఒక 2 మినిట్స్ దాకా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఇంకా మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలాగ వదిలేయాలి. ఇప్పుడు ఇందులోకి ఒక టమాటాని కట్ చేసుకొని వేస్తున్నాను. సో టమాటా వేసాక ఒక 2 మినిట్స్ దాకా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలాగ వేయించుకున్నాక ఇంకొకసారి ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలి. అలాగే నాకు ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని వేసి పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోవాలి. అలాగే నాకు ఇక్కడ వెజిటేబుల్స్ కూడా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్‌కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసి ఒకసారి కలుపుకోవాలి. అలాగే ఇందులోకి 2 స్పూన్స్ సాంబార్ పొడి కూడా వేసుకోవాలి. ఈ సాంబార్ పొడి నేను ఇంట్లోనే చేశానండి. మన ఛానల్లో వీడియో కూడా ఉంది. డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. సో ఇలాగ సాంబార్ పొడి వేశాక ఒకసారి అంతా కలిపేసుకొని మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులోకి వేసుకోవాలి. సో ఈ వెజిటేబుల్స్ అన్నీ చింతపండు రసంలోకి బాగా కుక్ అవ్వాలండి. ఇలాగ ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ దాకా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ దాకా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం మ్యాష్ చేసుకున్న పప్పుని వేసుకోవాలి. ఇలాగ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు నిండా వాటర్ని వేస్తున్నాను. వాటర్ వేశాక ఒకసారి కలుపుకొని ఈ సాంబార్ బాగా మరిగేంత వరకు మూత పెట్టుకోవాలి. సాంబార్ ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసి ఒకసారి అంతా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా గుమగుమలాడే వెజిటేబుల్ సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. మనం బయట ఫంక్షన్స్లో తింటాం కదా సాంబారు, సేమ్ అదే టేస్ట్ వచ్చేలాగా ఉంటుందండి ఈ సాంబార్ కూడా. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో అమ్మతో వంట అనే పేజ్ ఉంది, దాన్ని కూడా ఫాలో చేయండి.